Hello friends, very good morning. Happy Monday. So announcement of two more UPSC courses, Geography for UPSC, International Relations for UPSC, and both these courses are starting this 5th July. సో సండే స్టార్ట్ అవుతున్నాయి. ఇవి వీకెండ్ కోర్సెస్, మీకు సాటర్డేస్ సండేస్ ఉంటాయి. సో వారంలో 4 సండేస్ అండ్ 2 సాటర్డేస్, 6 డేస్ మీకు క్లాసెస్ జరుగుతాయి. అగైన్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ విల్ బీ సేమ్. పాలిటీకి ఎకానమీకి ఒక మంత్లో ఎన్ని అవర్స్ చెప్తామో వీటికి కూడా అన్ని అవర్స్ కవర్ అవుతుంది, రైట్? సో అగైన్ వీటికి మీరు జాయిన్ అవ్వాలన్నా సరే టుడే టుమారో ఈ 2 రోజుల్లో ఫీజు కడితే అగైన్ యూ కెన్ జాయిన్ అట్ 5,000 రూపీస్ ఓన్లీ. ఫ్రమ్ 1st July ఆన్వర్డ్స్ ద ఫీ ఈజ్ గెటింగ్ రివైజ్ టు 6,000 రూపీస్. స్టార్టింగ్లో 8,000 అనుకున్నాను. 8,000 మళ్ళీ మీకు భారం అయిపోతుంది అనిపించి ఐ హ్యావ్ డిసైడెడ్ టు కీప్ ఇట్ అట్ 6,000. సో 1,000 డిఫరెన్స్ ఉంటుంది. ఈ మంత్ టుడే టుమారో లాస్ట్ డేట్స్. మీకు ఈ మంత్ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరికైనా సరే ఏ కోర్స్ అయినా, ఎనీ యూపీఎస్సీ కోర్స్ యూ కెన్ జాయిన్ ఎట్ 5,000 రూపీస్ పర్ కోర్స్, పర్ సబ్జెక్ట్ యూ కెన్ సే. ఫ్రమ్ 1st July ఆన్వర్డ్స్ ప్రతి ఒక్క ఈ యూపీఎస్సీ కోర్స్ సబ్జెక్ట్ ఫీజు కూడా 6,000 పర్ సబ్జెక్ట్కి మారిపోతుంది. లక్షణాలన్నీ సేమే, అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్, అందులో ఏ మార్పు లేదు. సో ఆర్బీఐ గ్రేడ్ బికి, నాబార్డ్ గ్రేడ్ ఏ, వీటన్నిటికి కూడా ఇవాళ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ టుడే. సో కాంబో కోర్స్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ మోర్ ఫేమస్, ఎందుకంటే మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే 6,000 రూపీస్కే ఐఎమ్ గివింగ్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్లస్ బ్యాంక్ యాజ్ ఎ కంబైన్డ్ కోర్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలా ఎక్కువ సిలబస్ మీకు, లైఫ్ టైం వ్యాలిడిటీ చాలా ఎక్కువ కవరేజ్ జరుగుతుంది. సో ఇప్పుడు మీకు మ్యాథ్స్కి 2,000 కట్టేవాళ్ళు కానీ, ఇంగ్లీష్కి 2,000 కట్టేవాళ్ళు కానీ, another 4,000, with another 4,000 you get entire bank plus SSCGL complete course, prelims, mains, tier 1, tier 2, tier 3, tier 4, you get everything including interview preparation. So అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. సో యూజ్ ఇట్, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. సో కొత్త బ్యాచెస్ ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్కి, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్కి కంప్లీట్గా న్యూ కోర్స్ లాంచ్ చేసిన తర్వాత ఇవాళే ఫస్ట్ క్లాస్ జరగబోతుంది. కరెంట్ అఫైర్స్ టైమింగ్స్ రాత్రి 8 నుంచి 9కి. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. లైవ్ క్లాస్ 8 to 9 జరుగుతుంది. క్లాస్ అయిపోగానే మీకు రికార్డెడ్ సెషన్ కూడా అప్లోడ్ చేసి ఇస్తాను, ఏ రోజు ఆ రోజు. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఎస్పెషలీ ఫర్ కరెంట్ అఫైర్స్, ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇట్ ఫర్ 5,000 విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, సో జనరల్గా ఆన్ యావరేజ్ యూపీఎస్సీకి 2 to 3 అటెంప్ట్స్ పడుతూ ఉంటాయి ఎవరికైనా సరే. సో 3 ఏళ్ళు కూడా మీరు కరెంట్ అఫైర్స్ అవసరమే. స్టాటిక్ పోర్షన్ ఒకసారి చదివాక మీకు మళ్ళీ రివిజన్ చేసుకుంటాము, అప్పుడప్పుడు వింటాం అనుకుంటారు, కానీ కరెంట్ అఫైర్స్ పరంగా ఎంత యూజ్ ఉంటుందో ఆలోచించండి. యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫర్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. సో గోల్డెన్ ఆపర్చునిటీ. హిందూ పేపర్ కంప్లీట్గా అనలైజ్ చేస్తాను. ఇంకా వేరే న్యూస్ ఆర్టికల్స్ కూడా, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి నుంచి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఉంటే ఐ విల్ కవర్ దెమ్ ఆల్సో ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. ప్రతి న్యూస్ ఆర్టికల్కి వెనకాల స్టోరీ చెప్తాను, కాంటెక్స్ట్ చెప్తాను, వే ఫార్వర్డ్ చెప్తాను. సో ప్రాపర్గా మీకు మెయిన్స్కి అవసరమైన థాట్ ప్రాసెస్ అనేది బిల్డ్ అవుతుంది. సో మై ఫేవరెట్ అండ్ మోస్ట్ పాపులర్ కోర్స్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్, ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నిన్న కూడా చాలామంది జాయిన్ అయ్యారు. సో ఎవ్రీ డే దెర్ ఆర్ పీపుల్ జాయినింగ్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. ద ఎర్లియర్ ద బెటర్, ఎందుకంటే 2,000 రూపీస్కి యు ఆర్ గెటింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం వల్ల వీఆర్ ఓన్లీ గోయింగ్ టు లూజ్ టైం. ఎందుకంటే ఇది లిమిటెడ్ టైం ఆఫర్ కాదు, లిమిటెడ్ టైం కోర్స్ కాదు, అన్లిమిటెడ్. కాబట్టి ఎంత ఎర్లీగా జాయిన్ అయితే అంత బెటర్. లేట్గా జాయిన్ అవ్వడం వల్ల స్పెషల్గా వచ్చిన అడ్వాంటేజ్ అయితే ఏమీ లేదు. చాలామంది డౌట్స్ వస్తున్నాయి, దీంట్లో ఏం చెప్తాను, ఓన్లీ న్యూస్ పేపరే చెప్తానని. అందుకే మన ఇంగ్లీష్ ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి, యూట్యూబ్లో పెట్టాను. అందులో గ్రామర్ క్లాసెస్ చెప్తాను, వొకాబులరీ చెప్తాను. మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో నేను క్లోజ్ టెస్ట్కి నేను సాల్వ్ చేసిన 2 సెషన్స్ పెట్టాను. స్టిల్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఆస్కింగ్, ఏం చెప్తారు సార్ ఇందులో, ఇంత క్లారిటీతో క్లియర్గా దానిపైన బ్యాంక్, పీఓ క్లర్క్, ఎస్ఎస్సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నాను. స్టిల్ మీకు డౌట్స్ ఉంటే ఐ కాంట్ హెల్ప్ గైస్. సో ట్రస్ట్ చేయండి, అంతకంటే నేను చెప్పలేను. నా మాట తీరు బట్టి నీకు తెలియాలి, లోపల ఒకటి బయట ఒకటి రాదు, ఏది ఉంటే అదే మాట్లాడతాను. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. కేవలం 2,000, చేంజ్ యువర్ ఫార్చ్యూన్, చేంజ్ యువర్ ఫ్యూచర్ విత్ దిస్. సో కరెంట్ అఫైర్స్ చెప్పాను ఆల్రెడీ. సో అన్ని ఇంపార్టెంట్ న్యూస్, ఎస్పెషల్లీ హిందూని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఇఫ్ దెర్ ఆర్ సమ్ గుడ్ న్యూస్ ఆర్టికల్స్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ పిఐబి, ఐ విల్ పిక్ దెమ్ ఆల్సో. సో ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఫర్ జూన్ అడ్మిషన్స్ 5,000 రూపీస్. ఫ్రమ్ 1st July ఆన్వర్డ్స్ దీని ఫీజు కూడా 6,000 అయిపోతుంది. ఓకే. సో ఫుల్ పేమెంట్ చేయలేని వాళ్ళు యూ కెన్ పే ఇన్ ఇన్స్టాల్మెంట్స్. సో గివ్ మీ ఎ కాల్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ఇట్, ఐ విల్ అలో ఇట్. So very good editorial today. Brief reprieve on Pakistan and the terror financing watchdog. What is a watchdog?
వాచ్ చేసే కుక్క. బేసికల్గా వాచ్ డాగ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ మానిటర్స్, సంథింగ్ దట్ సీస్ ఇఫ్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే ఆర్బీఐ ఈజ్ అ రెగ్యులేటరీ బ్యాంకింగ్ వాచ్ డాగ్. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టంలో వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయో అది చెక్ చేస్తూ ఉంటుంది, ఓవర్సీ చేస్తుంది. సంథింగ్ దట్ ఓవర్సీస్, సంథింగ్ దట్ చెక్స్, సంథింగ్ దట్ మానిటర్స్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా, కరెక్ట్గా అవుతున్నాయా లేదా చెక్ చేసే అఫీషియల్ ఆర్గనైజేషన్స్ని మనం వాచ్ డాగ్ అంటాం. అఫీషియల్ ఆర్గనైజేషన్ అయి ఉండాలి, వాటిని వాచ్ డాగ్స్ అంటాం. సో టెర్రర్ ఫినాన్సింగ్ వాచ్ డాగ్ అనేది ఏంటన్నారు? FATF అన్నారు. FATF అంటే అర్థం ఏంటి? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇక్కడ మీకు రాసి ఉంది చూడండి, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, వెరీ ఇంపార్టెంట్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఇట్స్ ఏ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మల్టీలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 2 కంట్రీస్. సింగిల్ కంట్రీ అయితే యూనిలేటరల్ అంటాం, 2 కంట్రీస్ అయితే బైలేటరల్ అంటాం, మోర్ దాన్ 2 కంట్రీస్ అయితే మల్టీలేటరల్ అంటాం. అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ కాదు, మల్టిపుల్ కంట్రీస్ ఇందులో భాగస్వాములై ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ 39 మెంబర్ కంట్రీస్ దీంట్లో ఉన్నాయి. ఇట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ ప్యారిస్. సో ఇది ఇంతకుముందు దీని పని ఏంటంటే మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటే తెలుసు కదా, ఇల్లీగల్గా మనీని దాయడం. మనం చేస్తాం కదా స్విస్ బ్యాంక్స్లో వాటిలో మనం మనీని మనం అంటే వాటి కాల్ ఇల్లీగల్ మీన్స్ ద్వారా సంపాదించిన మనీని బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ట్యాక్స్ కట్టకుండా దాన్ని స్విస్ బ్యాంక్స్ ఆర్ అదర్ ప్లేసెస్లో సీక్రెట్గా దాచే ప్రాసెస్ని మనం మనీ లాండరింగ్ అంటాం. మనీ లాండరింగ్కి మరియు ఏంటది హవాలా ట్రాన్సాక్షన్స్కి, ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అది అంటే ఎవరెవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది వాచ్ చేస్తూ ఉంటుంది అండ్ దానిపైన రివ్యూ చేస్తూ ఉంటుంది. ఇది వీళ్ళ ఇనీషియల్ పర్పస్. కానీ 2001 అక్టోబర్లో అంటే అంతకు ముందు 9/11 అటాక్ జరిగింది కదా, September 11th మనకి యూఎస్లో అటాక్ జరిగింది, మీ అందరికీ తెలిసిందే 2001లో. అది జరిగిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు కూర్చున్నారు, మళ్ళీ FATF మెంబర్స్ అందరూ కూడా కూర్చొని వాళ్ళ ఆబ్జెక్టివ్స్ని మార్చారు. ఓన్లీ మనీ లాండరింగ్ ఒకటే కాదు, మనం టెర్రర్ ఫినాన్సింగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలి. టెర్రర్ ఫినాన్సింగ్ అంటే అర్థం ఏంటి? టెర్రరిజంకి ఎవరైతే మనీ సప్లై చేస్తున్నారు, ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు, టెర్రరిజం వల్ల ప్రపంచ దేశాలు ఎంతగా నష్టపోతున్నాయి. సో హూ ఎవర్ ఈస్ ఫండింగ్ దీస్ టెర్రరిస్ట్ వాళ్ళని కూడా ట్రాక్ డౌన్ చేయాలి. అలా చేసే వాళ్ళ మీద ఆంక్షలు విధించాలి. శాంక్షన్స్ అంటాం. శాంక్షన్స్ అంటే ఆంక్షలు విధించాలి, అంటే వాళ్ళ మీద పెనాల్టీస్ వేసేలా చేయాలి అని వాళ్ళ ఆబ్జెక్టివ్స్ మార్చుకున్నారు 2001 అక్టోబర్లో. మార్చుకున్నాక వాళ్ళ గోల్స్ అన్నీ కూడా మారిపోయాయి. సో ఇప్పుడు చూద్దాం. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్స్ గో త్రూ ది ఎడిటోరియల్. బ్రీఫ్ రిప్రీవ్ అంటే అర్థం ఏంటంటే పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ని పోస్ట్పోన్ చేయడానికి, ఏదన్నా ఒక పెనాల్టీ కానీ పనిష్మెంట్ కానీ టెంపరీగా పోస్ట్పోన్ చేస్తే యూ కాల్ ఇట్ రిప్రీవ్. సో పాకిస్తాన్కి యాక్చువల్గా ఒక పనిష్మెంట్ ఉండాల్సింది, అది పోస్ట్పోన్ అయింది. అది ఏంటనేది మనం చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్ హ్యాస్ బాట్ టైమ్ బట్ ఇట్ కెనాట్ బ్యాక్ అవే ఫ్రమ్ ఇట్స్ కమిట్మెంట్స్ టు FATF. కెనాట్ బ్యాక్ అవే అంటే వెనక్కి వెళ్ళలేదు, ఫ్రమ్ ఇట్స్ కమిట్మెంట్స్ టు FATFకి తనకున్న కమిట్మెంట్స్ నుంచి అది వెనక్కి వెళ్ళలేదు. కొంచెం టైం అయితే దొరికింది కానీ వెనక్కి వెళ్ళలేదు అని చెప్తున్నాం. According to reports in Pakistan and India, the Financial Action Task Force, the global watchdog group, has decided to grant Pakistan and other countries on its watch list a 3-month extension on fulfilling commitments in view of the pandemic. So, Corona pandemic నేపథ్యంలో పాకిస్తాన్కి మరియు వాచ్ లిస్ట్లో ఉన్న మిగిలిన కంట్రీస్కి, బేసికల్గా దీనికి 2 వాచ్ లిస్టులు ఉంటాయి. గ్రే లిస్ట్ ఒకటి, బ్లాక్ లిస్ట్ ఒకటి. గ్రే లిస్ట్ అనేది ఇంక్రీజ్డ్ మానిటరింగ్ లిస్ట్ అనమాట. అంటే వీళ్ళ మీద అనుమానం ఉంటుంది, వీళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్గా లేవని వాళ్ళకి అనుమానం ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళని మానిటర్ చేస్తారు. వాళ్ళు సరిగ్గా మానిటర్ చేయడం అంటే ఏ రకంగా, టెర్రరిస్టులకి వీళ్ళు సహాయపడుతున్నారు, ఒక సేఫ్ హేవెన్ అయిపోతున్నారు. సేఫ్ హేవెన్ అంటే వాళ్ళకి ఉండడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు, ఒక సురక్షిత ప్రాంతంగా మారిపోతున్నారు, ఫండింగ్ ఇస్తున్నారనే అనుమానాలు క్లియర్గా ఉంటే గ్రే లిస్ట్ ఉంటుంది. అలా కాకుండా కన్ఫర్మ్గా ఇంక వీళ్ళు మంచి వాళ్ళు కాదు, ఆ టైప్ వీళ్ళు టెర్రరిజంకి ప్రోత్సహించే వాళ్ళని కన్ఫర్మేషన్ ఉంటే దెన్ దే పుట్ దెమ్ ఇన్ బ్లాక్ లిస్ట్. వన్స్ యూ పుట్ సమ్వన్ ఇన్ బ్లాక్ లిస్ట్, ఇప్పుడు ఏమవుతుందంటే ఫినాన్షియల్ శాంక్షన్స్ పడతాయి. అంటే వివిధ దేశాలు ఆంక్షలు విధిస్తాయి, వాళ్ళతో ట్రేడ్ తగ్గించుకుంటాయి, వాళ్ళకి సాయం ఏమన్నా చేస్తే ఆపేస్తాయి, వరల్డ్ బ్యాంకు IMF లాంటి కంట్రీస్ లోన్స్ ఇవ్వడం మానేస్తాయి, ఇట్లాంటివి అనమాట. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ రేటింగ్ తగ్గించేస్తాయి. సో వన్స్ యూ గెట్ ఇన్ టు FATF బ్లాక్ లిస్ట్, ఇవన్నీ నష్టాలు జరుగుతాయి, ఆర్థికంగా కుదేలైపోతుంది కంట్రీ. ఎందుకంటే వీళ్ళు మనీని ప్రాపర్గా ఉపయోగించకుండా టెర్రరిస్టులకి ఫండింగ్ చేస్తున్నారు కాబట్టి. సో అందుకని పాకిస్తాన్ ప్రస్తుతానికి బ్లాక్ లిస్ట్లో లేదు, గ్రే లిస్ట్లో ఉంది. సో చూడండి, ఆ గ్రే లిస్ట్లో ఉన్న ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా 3-month ఎక్స్టెన్షన్ ఇచ్చారు. వీళ్ళకి యాక్చువల్గా కమిట్మెంట్స్
గ్రే లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు అందులోంచి బయటికి రావాలి అంటే ఒక ఎజెండా ఇచ్చి ఆ ఎజెండా మీరు ఫాలో అవ్వాలి, అది అయితే మేము బయటికి తీసుకొస్తామని చెప్తారు. దానికి ఒక డెడ్ లైన్ పెడతారు. ఆ డెడ్ లైన్ ఎక్స్టెన్షన్ చేశారు అని అర్థం అనమాట. ఇక్కడ ఒక కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి. పాకిస్తాన్ వాజ్ ప్లేస్డ్ ఆన్ ద గ్రే లిస్ట్ ఆర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ లిస్ట్ ఇన్ జూన్ 2018, ఇప్పుడే చెప్పాను మీకు. అండ్ గివెన్ టైమ్ టిల్ అక్టోబర్ 2019 in order to complete a 27-point action plan on countering terror finance and anti-money laundering. టెర్రర్ ఫినాన్స్ని కౌంటర్ చేయడానికి, మనీ లాండరింగ్కి ఆపోజిట్గా 27 పాయింట్ల ఎజెండా వాళ్ళకి ఇచ్చారు. మీరు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడు మిమ్మల్ని గ్రే లిస్ట్లోంచి బయటికి తీస్తాము, మీ పద్ధతి బాగోలేదు అని చెప్పి వాళ్ళకి చెప్పారు. 2018 జూన్లో వాళ్ళని అందులో పెట్టడం జరిగింది, గ్రే లిస్ట్ ఆర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ లిస్ట్. ఫెయిలింగ్ దట్ ఇట్ వుడ్ బి పుట్ ఆన్ ద బ్లాక్ లిస్ట్ ఆఫ్ హై రిస్క్ జ్యూరిస్డిక్షన్స్. హై రిస్క్ అనమాట ఇవన్నీ కూడా. జ్యూరిస్డిక్షన్స్ అంటే ప్రాంతాలు. సో ఆ ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ ఈ మీనింగ్ అంతే, అంతకంటే ఎక్కువ మీనింగ్ లేదు. సో జనరల్గా జ్యూరిస్డిక్షన్ అంటే మనకి పవర్ ఉన్న పరిధి. ఫర్ ఎగ్జాంపుల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అంటాం. మనకి ఏదన్నా ఎవడన్నా ఒక మిస్సింగ్ కేసు కానీ ఏదన్నా నేరం జరిగినప్పుడు వన్స్ యూ గో అండ్ కంప్లైంట్ టు పోలీస్ స్టేషన్, పోలీసు అడుగుతారు ఎక్కడ జరిగింది అని. పలానా ప్లేస్ అని చెప్పారనుకోండి, అది మా జ్యూరిస్డిక్షన్ కాదు అంటారు కొన్నిసార్లు. అంటే మా పరిధిలోకి రాదు, మా 2 టౌన్ మాది 3 టౌన్కి వెళ్తుంది, అది మీరు అక్కడికి వెళ్ళండి అంటారు. సో అలా అనమాట. అలాగే కోర్టులకు కూడా వాళ్ళ పవర్కి ఒక పరిధి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఉంటుంది. హైకోర్టు కొన్ని విషయాల్లో డెసిషన్ తీసుకోలేదు, అది సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, హైకోర్టు జ్యూరిస్డిక్షన్లో ఉండదు. అంటే మన పవర్ ఎంతవరకు ఉంది అనేదన్నమాట ఒక మీనింగ్. ఇక్కడ వచ్చేది నార్మల్ హై రిస్క్ జ్యూరిస్డిక్షన్స్ అంటే ఇంకా కొన్ని కంట్రీస్ అనే మీనింగే వచ్చేస్తుంది, ఏరియాస్ అనే మీనింగ్ వస్తుంది, అంతకంటే పెద్ద మీనింగ్ ఎక్కడ లేదు. ఫేసింగ్ సివియర్ ఫినాన్షియల్ శాంక్షన్స్, ఇప్పుడే చెప్పాను. శాంక్షన్ అంటే అర్థం ఏంటంటే మనకి 2 మీనింగ్స్. లోన్ శాంక్షన్ అయింది, విడుదల చేశారు అనేది ఒక మీనింగ్, మనకు తెలిసిన మీనింగ్. కానీ ఇక్కడ శాంక్షన్ అనేది ఒక నెగిటివ్ మీనింగ్. ఇఫ్ యూ డు నాట్ కంప్లై విత్ ఎ సర్టెన్ ట్రీటీ, ఒక ఒప్పందాన్ని కానీ ఏదన్నా అఫీషియల్ ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేసిన ఒక విషయాన్ని మనం పాటించకపోతే మనపై విధించే పెనాల్టీ లేదా శిక్ష లేదా పనిష్మెంట్, అఫీషియల్ పనిష్మెంట్ని శాంక్షన్ అంటాం. శాంక్షన్స్ అనేవి జనరల్గా యునైటెడ్ నేషన్స్ విధిస్తుంది. అమెరికా ఎక్కువగా చాలా కంట్రీస్కి సపోర్ట్ చేస్తుంటుంది, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అమెరికా కూడా హెల్ప్ ఆఫ్ గ్రాంట్స్ని ఆపేయడం కానీ, వేరే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ చూడండి, ఇరాన్ మీద అమెరికా శాంక్షన్స్ విధించింది. ఎందుకంటే న్యూక్లియర్ టెస్టులు చేశారు, మీరు చేయకూడదని చెప్పామని చెప్పి వాళ్ళు ఫాలో అవ్వలేదని చెప్పి వాళ్ళపైన శాంక్షన్స్ అంటే ఇంకా ఎవరితో ఇండియాకి కూడా చెప్పింది, మీరు ఇరాన్ దగ్గర ఆయిల్ కొనొద్దు, ఇట్లాంటివి అనమాట. ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీసే కొంచెం పనిష్మెంట్స్. అంటే ఇప్పుడు పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్తే వాళ్ళని ఫేస్ చేస్తారు. దిస్ మీన్స్ దట్ ఇన్ ఎఫెక్ట్ పాకిస్తాన్ విల్ హ్యావ్ హ్యాడ్ అట్లీస్ట్ 1 extra year టు మీట్ ఇట్స్ డెడ్ లైన్స్, డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ హ్యాస్ ఓన్లీ కంప్లీటెడ్ అబౌట్ 14 points సో ఫార్. 27 points ఎజెండా ఇస్తే అందులో 14 pointsే కంప్లీట్ చేసింది. కాకపోతే ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల, పాండమిక్ వల్ల ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో ఇట్ గెట్స్ అనదర్ 1 year. యాక్చువల్గా అక్టోబర్ 2019కి తన డెడ్ లైన్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ 3 నెలలు అంటే ఇక్కడ నుంచి 3 నెలలు అక్టోబర్ వస్తుంది. అక్టోబర్ 2020 వరకు టైం దొరికినట్టు అనమాట. The remainder is still a tall order and includes improving mechanisms to curb terror financing, amending laws to curb hawala transactions, and placing sanctions against cash couriers who facilitate terror groups, completing the prosecution of groups banned by the UNSC, and converting madrasas run by them into formal schools. చూడండి ఎన్ని ఇచ్చారు అంటే, వాళ్ళకి 14 పాయింట్లు ఫినిష్ చేశారు. 27 పాయింట్ల ఎజెండా కదా, అది ఫినిష్ చేస్తే వాళ్ళు గ్రే లిస్ట్లోంచి నార్మల్ అయిపోతారు. అందులో 14 పాయింట్స్ పాకిస్తాన్ ఫినిష్ చేసింది, ఇంకొక 13 చేయాలి. అయితే వాటిల్లో ఇంపార్టెంట్ లిస్ట్ చూడండి ఏమున్నాయంటే, మెకానిజమ్స్ టు కర్బ్ టెర్రర్ ఫినాన్సింగ్, టెర్రరిస్టులకు చేసే ఫినాన్సింగ్ని కర్బ్ చేయాలి. కర్బ్ అంటే కంట్రోల్ చేయడం, నియంత్రించడం. సో దానికి మెకానిజమ్స్ డెవలప్ చేశారా లేదా ఒకటి. అమెండింగ్ లాస్ టు కర్బ్ హవాలా ట్రాన్సాక్షన్స్. హవాలా అంటే తెలుసు కదా, మనీ ట్రాన్స్ఫర్ వితౌట్ మనీ బీయింగ్ ఇన్వాల్వ్డ్. మనం చూస్తుంటాం సినిమాల్లో. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు ఇండియా నుంచి దుబాయ్కి హవాలా చేయాలనుకోండి, మనీ వెళ్ళదు, అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా జరగదు, ఏం లేదు. ఒక నోట్ ఇస్తాడు వాడు, ఒక నోట్ సగం చింపేసి మొక్కిస్తాడు, ఈ మొక్క అక్కడ చూపించి మా వాళ్ళు ఇచ్చేస్తారు అంటారు. కంప్లీట్గా ట్రస్ట్ బేస్డ్ అనమాట. ఇక్కడ మనం మనీ ఇచ్చేస్తాం, నోట్ తీసుకుంటాం,
ఈ నోట్ ఎవరైతే రెండో మొక్క అటువైపు చూపిస్తారో వాళ్ళకి ఆ మనీ వచ్చేస్తుంది. ఓన్లీ ట్రస్ట్ బేస్డ్, అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు, బ్యాంకింగ్ సిస్టమ్కి దొరకదు, మనీ యాక్చువల్ మనీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు. సో వాళ్ళకి ఆల్రెడీ లింకేజెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కడ తీసుకుంటారో వాళ్ళు అక్కడ ఇస్తుంటారు. తర్వాత అక్కడ ఎవరన్నా ఇచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఇచ్చేస్తుంటారు. ఆ రకంగా వాళ్ళు రెండు కంట్రీల్లో ఉన్న ఈ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఇల్లీగల్ గ్రూప్స్ వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు. సో నథింగ్ హ్యాపెన్స్ త్రూ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా జరగదు. అది హవాలా సిస్టమ్. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, నోట్ సగం చింపేసి ఇవ్వడాలు ఇవన్నీ కూడా. ఆ హవాలా ట్రాన్సాక్షన్కి సంబంధించి దాన్ని ఎదుర్కోవడానికి కూడా లాస్ని అమెండ్ చేయండి. అమెండ్ అంటే సవరణ చేసి దాన్ని స్ట్రాంగ్ లాస్ బిల్డ్ చేయమని చెప్పడం. ప్లేసింగ్ శాంక్షన్స్ అగెన్స్ట్ క్యాష్ కొరియర్స్ హు ఫెసిలిటేట్ టెర్రర్ గ్రూప్స్ని ఫెసిలిటేట్ చేస్తున్న, క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్న వాళ్ళ పాకిస్తాన్లో ఇంటర్నల్ గ్రూప్స్ పైన కూడా మీరు ఆంక్షలు విధించండి, వాళ్ళ మీద పెనాల్టీ ఇవ్వండి అని కూడా చెప్పారు. కంప్లీటింగ్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ గ్రూప్స్ బ్యాన్డ్ బై ద యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే గ్రూప్స్ని బ్యాన్ చేసిందో వాళ్ళని మీరు ప్రాసిక్యూట్ చేయాలి. ప్రాసిక్యూట్ అంటే లీగల్ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి శిక్ష పడేలాగా చెయ్యాలి. అదొక పాయింట్. అండ్ కన్వర్టింగ్ మద్రాసాస్ రన్ బై దమ్ ఇంటూ ఫార్మల్ స్కూల్స్. మద్రాసాస్ అంటే రిలీజియస్ స్కూల్స్, ముస్లిం రిలీజియస్ స్కూల్స్ని మనం మద్రాసాస్ అంటాం. వాటిని నార్మల్ స్కూల్స్ కింద కన్వర్ట్ చేయండి, రిలీజియస్ స్కూల్గా వద్దు. ఇవన్నీ కూడా చెప్పారు. ఈచ్ ఐటమ్ డిమాండ్స్ మోర్ అకౌంటబిలిటీ బై పాకిస్తాన్ ఆన్ టెర్రర్ గ్రూప్స్. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం, రైట్? పాకిస్తాన్ అకౌంటబుల్ అవ్వాలి ఆన్ టెర్రర్ గ్రూప్స్ యాజ్ వెల్ యాజ్ ఎ షిఫ్ట్ విత్ ఇన్ ఇట్స్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆన్ ద బెనిఫిట్స్ ఆఫ్ అలోయింగ్ సచ్ గ్రూప్స్ టు ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. ఇప్పుడు పాకిస్తాన్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఆ గ్రూప్స్ని పెంచి పోషిస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఇండియా పైన కొంచెం ఇండియాని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఎవరైతే టెర్రరిస్టులు అనుకుంటామో వాళ్ళకి అక్కడ సేఫ్ హేవెన్ ఇవ్వడం, అంటే సురక్షితంగా వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి రక్షణ కవచాలు ఏర్పరచడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం గట్రా చేస్తూ ఉంటారు. సో ఆ వ్యూ అనేది మారాలి. అంటే వాళ్ళు ఉండడం వల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాయనే ఆలోచన మారాలి, షిఫ్ట్ రావాలి. అది అనదర్ పాయింట్, రైట్? సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ పాకిస్తాన్ యొక్క ఆలోచన విధానం మారాలి. టెర్రరిస్ట్ గ్రూప్స్ వల్ల మంచి జరగదు, చెడు జరుగుతుందనే ఆలోచన మైండ్లోకి పడాలి. ఆ షిఫ్ట్ వస్తే కానీ అవ్వదు. దట్స్ ద మీనింగ్. డిస్పైట్ దిస్ బీయింగ్ పాకిస్తాన్స్ థర్డ్ స్టింట్ ఆన్ ద FATF వాచ్ లిస్ట్. చూడండి, FATF వాచ్ లిస్ట్లో ఇది మూడోసారి ఎంటర్ అవ్వడం పాకిస్తాన్. ఇంతకుముందు 2008 ప్రయర్ అకేషన్స్ వర్ ఇన్ 2008 అండ్ 2012 to 15. 2008లో ఒకసారి ప్లేస్ చేయబడింది, మళ్ళీ బయటకు వచ్చింది. 12 to 15 వెళ్ళింది, మళ్ళీ బయటకు వచ్చింది. ఇది మూడవది. డిస్పైట్ దిస్ బీయింగ్, ఇది మూడోసారి అయినప్పటికీ దెర్ ఈస్ లిటిల్ ఎవిడెన్స్ దట్ ఇట్ హ్యాస్ యెట్ ఇంటర్నలైజ్ ద మెసేజ్. లిటిల్ ఎవిడెన్స్ అంటే అర్థం ఏంటి? లిటిల్ ముందు ఆర్టికల్ లేదు అంటే జీరో ఎవిడెన్స్, ఆల్మోస్ట్ జీరో అనమాట. లిటిల్ ఫ్యూ ముందు ఆర్టికల్స్ లేకపోతే ఆల్మోస్ట్ జీరో అని అర్థం. ఏ లిటిల్ అంటే కొంచెం, ఏ ఫ్యూ అంటే కొంచెం, సమ్ అనే మీనింగ్ వస్తుంది. లిటిల్ ఎవిడెన్స్ దట్ ఇట్ హ్యాస్ ఎట్ ఇంటర్నలైజ్ ద మెసేజ్. దట్ మెసేజ్ 3 సార్లు పెట్టినప్పటికి కూడా బుర్రకు ఎక్కినట్టుగా లేదు. ఇంటర్నలైజ్డ్ అంటే అర్థం ఏంటి? మెసేజ్ లోపలికి వెళ్ళింది, వెళ్ళలేదు, వెళ్ళినట్టుగా మనకి ఎవిడెన్స్ కనిపించట్లేదు, దాని అర్థం అది. ఇన్ ఏ US report on terrorism released last week, Pakistan remains a safe haven for most UN proscribed groups. Proscribed అంటే prohibited by law, నిషేధించబడ్డ అంటాం. ఐక్యరాజ్య సమితి నిషేధించిన గ్రూప్స్కి ఇంకా పాకిస్తాన్ అనేది సేఫ్ హేవెన్. హేవెన్ అంటే అర్థం ఏంటి? ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. శాంక్చురీ, అసైలం, హేవెన్ సిమిలర్ మీనింగ్స్ వస్తాయి. అసైలం అంటే అర్థం ఏంటి? మనము రెఫ్యూజీస్ వస్తారు చూడండి. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు, అంటే ఒక ప్రాంతంలో వెళ్ళగొట్టబడిన వాళ్ళు. మనకి మయన్మార్ నుంచి వచ్చారు, మనకి రోహింగ్యాస్ వచ్చారు. వీళ్ళందరూ రెఫ్యూజీస్, అంటే ఒక దేశం నుంచి వాళ్ళకి తట్టాపట్ట సర్దుకొని అక్కడ ఉండలేక వేరే చోటికి శరణ కోరుకుంటూ వస్తారు. వాళ్ళని రెఫ్యూజీస్ అంటాం. రెఫ్యూజీస్కి మనం ప్రొవైడ్ చేసే అకామిడేషన్ కానీ వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవడానికి ప్లేస్ ఇచ్చామనుకోండి, దట్ బికమ్స్ అసైలం, శరణాలయం అంటాం తెలుగులో. అసైలం అంటే శరణాలయం. ద పర్సన్ సీకింగ్ అసైలం ఈజ్ రెఫ్యూజీ. అలాగే శాంక్చురీస్ అనేవి కూడా శరణాలయాలు, అంటే జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసేవి, ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్మెంట్. అవి ఏంటంటే జంతువులు వాడతాం, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటాం. సో శాంక్చురీ ఈజ్ ఆల్సో ఏ ప్లేస్ విచ్ ప్రొటెక్ట్స్ దెమ్. అసైలం ఈజ్ ఆల్సో ఏ ప్లేస్ విచ్ ప్రొటెక్ట్స్ దెమ్. సిమిలర్గా హేవెన్ ఈజ్ ఆల్సో ఏ ప్లేస్ విచ్ ప్రొటెక్ట్స్ దెమ్. అయితే హేవెన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ నెగిటివ్ సెన్స్. అందుకే మనకి ట్యాక్స్ హేవెన్ అంటారు, అంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి డబ్బులు దాచుకోవడం, అంటే డబ్బులు ప్రొటెక్ట్ చేస్తుంది అది. స్విస్ బ్యాంక్స్ అనేవి ట్యాక్స్ హేవెన్స్గా మారిపోయాయి, అలా మాట్లాడతారు. అలాగే టెర్రరిస్ట్ హేవెన్, సేఫ్ హేవెన్ ఫర్ టెర్రరిస్ట్ అంటే అర్థం ఏంటి? టెర్రరిస్టులు తలదాచుకునేదాన్ని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేలాగా పాకిస్తాన్ తయారైంది. యునైటెడ్ నేషన్స్ ప్రోస్క్రైబ్ చేసిన ఎన్నో గ్రూప్స్కి అది సేఫ్ హేవెన్గా ప్రోస్క్రైబ్ అంటే ప్రొహిబిటెడ్ బై లా. ద రిపోర్ట్ ఆల్సో యాడ్స్ దట్ ఇట్స్ స్టెప్స్ టు ప్రాసిక్యూట్ సర్టెన్ లీడర్స్ ఆఫ్ JEM and LET are inadequate.
ఓకే, జైష్ ఏ మహమ్మద్ అండ్ లష్కర్ ఏ తోయిబాకి సంబంధించిన కొంతమంది లీడర్స్ని ప్రాసిక్యూట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డెసిగ్నేట్ చేశారు టెర్రరిస్టులని. సో వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే విషయంలో కూడా ఉదాసీనంగా ప్రవర్తిస్తుంది, ఇన్అడిక్వేట్, సరిపడినంతగా తన యాక్షన్స్ అనేవి లేవు అక్కడ. ఇన్ ద పాస్ట్ ఇయర్ పాకిస్తాన్ హెస్ పర్సూడ్ ఇండైట్మెంట్స్ against elite leaders but not on serious charges, and even 2611 mastermind Hafiz Saeed has only been convicted for being part of a banned terrorist outfit and for having illegal property. చూసారా, పాస్ట్ ఇయర్లో పాకిస్తాన్ ఏం చేసింది, హస్ పర్సూడ్ ఇండైట్మెంట్స్ అంటే చార్జెస్, ఆరోపణలు. రిటర్న్గా మనం ఒకరిపైన కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఇట్ బికమ్స్ అన్ ఇండైట్మెంట్, రైట్. సో అలాంటి ఆరోపణల్ని has pursued indictments against elite leaders, Lashkar-e-Toiba leaders పైన, అండ్ బట్ నాట్ ఆన్ సీరియస్ చార్జెస్ మీద పర్సూ చేయలేదు. పర్సూ చేయడం అంటే కంప్లీట్ చేయడం అనమాట. ఇక్కడ మీకు సెన్స్ ఏంటంటే, ఇఫ్ యూ పర్సూ ఏ గోల్, యూ గో టువర్డ్స్ ఇట్, యూ ఫాలో ద గోల్, ఓకే, యూ మేక్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ఇట్. ఇఫ్ యూ ఆర్ పర్సూయింగ్ యూపీఎస్సీ, దట్ మీన్స్ యూ మేక్ ప్రోగ్రెస్ టువర్డ్స్ యూపీఎస్సీ. అలాగే ఇఫ్ యూ పర్సూ అన్ ఇండైట్మెంట్ అర్థం ఏంటి, చార్జెస్, ఆరోపణలు నువ్వు పర్సూ చేస్తున్న అర్థం ఏంటి. సో వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళు తప్పు చేశారని ఆరోపణలు ఉన్నాయి, సో వాటిని లీగల్గా ప్రాసిక్యూట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయడం. చేసింది ఎలాంటి వాటికి, తీవ్రమైన ఆరోపణలు పక్కన పెట్టేసి చిన్న చిన్న వాటికి, టెర్రరిస్ట్ అవుట్ఫిట్లో ఇతనికి భాగం అయ్యాడని, అంతేగాని అతను ఏదో తప్పు చేశాడని కాదు, ఇల్లీగల్ ప్రాపర్టీ తనకు ఉందని, అంటే చిన్న చిన్న వాటికి తను ప్రాసిక్యూట్ చేసి మేము చేసాము అనిపించుకోవడానికి అలా చేసిందనమాట పాకిస్తాన్. ఎగ్జాంపుల్ ఏంటంటే 2611 మనకి ఇండియాలో ముంబై అటాక్స్కి మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్ని ఏంటి, కేవలం ఇల్లీగల్ ప్రాపర్టీ ఉంది అనే విషయానికి దాన్ని ప్రాసిక్యూట్ చేయడం జరిగింది. మెయిన్ వైల్ ఎల్ఈడి ఆపరేషన్స్ కమాండర్స్ జకీ-ఉర్ రెహమాన్ లఖ్వీ, సాజిద్ మిర్ అండ్ జేఈఎం చీఫ్ మసూద్ అజర్ ఎపియర్ టు బి ఎట్ లార్జ్. చూసారా, ఎపియర్ టు బి ఎట్ లార్జ్ అంటే అర్థం ఏంటంటే ఎట్ టు బి కాట్. చూడండి మీనింగ్ ఎంత కంప్లీట్గా. ఇఫ్ ఎ క్రిమినల్ ఈజ్ ఎట్ లార్జ్, ఇట్ మీన్స్ హీ ఈజ్ ఎట్ టు బీ కాట్, తను ఇంకా పట్టుకోలేదని అర్థం. హీ హాజ్ నాట్ బీన్ కాట్ అని అర్థం. మామూలు మీనింగ్ అసలు లేదు దీనికి. ఎట్ లార్జ్ అని చూడగానే ఇన్ జనరల్, ఎట్ లార్జ్, జనరిక్ వ్యూ, ఆ మీనింగ్ కాదు ఇక్కడ. జనరల్గా మీకు ఎట్ లార్జ్ అంటే ఆ మీనింగ్ వస్తుంది, బై అండ్ లార్జ్, ఎట్ లార్జ్ అంటాం, కానీ ఇక్కడ మీనింగ్ కంప్లీట్గా డిఫరెంట్. ఇఫ్ ఏ క్రిమినల్ ఈజ్ ఎట్ లార్జ్, దట్ మీన్స్ హీ హాజ్ నాట్ బీన్ కాట్, ఇంకా దొరకలేదు, పట్టుకోబడలేదు అని అర్థం. సో వీళ్ళెవరిని ఇంకా పట్టుకోలేదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్స్ రిఫరెన్స్ ఇన్ ఇట్స్ పార్లమెంట్ టు అల్ ఖైదా ఫౌండర్ ఒసామా బిన్ లాడెన్ యాజ్ ఎ మార్టైర్ అండర్లైన్స్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ యాటిట్యూడ్ టు దీస్ గ్రూప్స్. ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ పార్లమెంట్లో ఏమన్నారు, ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడు అన్నారు. మార్టైర్స్ అంటే అర్థం ఏంటి, అమరవీరుడు, దేశం కోసం పోరాటం చేసి చనిపోయాడు అనేసి అనే వాళ్ళు మన సైనికులకు అంటాం, మార్టైర్డమ్ అంటాం, వీరమరణం పొందారంటాం చూడండి, అలాగనమాట. అతన్ని అమరవీరుడు అని చెప్పి కొనియాడారు. అండర్లైన్స్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ యాటిట్యూడ్ టు దీస్, దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇలాంటి గ్రూప్స్ పైన వాళ్ళ యాటిట్యూడ్ ఎలాంటిది అనేది. పాకిస్తాన్స్ ఫెయిల్డ్ అటెంప్ట్ టు హ్యావ్ ద యుఎన్ఎస్సి డెసిగ్నేట్ 4 Indians యాజ్ టెర్రరిస్ట్ లాస్ట్ వీక్ స్పీక్స్ టు ఇట్స్ ల్యాక్ ఆఫ్ క్రెడిబిలిటీ ఆన్ ద ఇష్యూ. చూడండి, ఇది మధ్యలో నేను వదిలేస్తాను, ఇప్పుడు కూడా 2 డాష్ మధ్యలో వదిలేయండి, తర్వాత చదవండి, గెట్ దట్ హ్యాబిట్, ఓకే. పాకిస్తాన్స్ ఫెయిల్డ్ అటెంప్ట్ టు హ్యావ్ యుఎన్ఎస్సి డెసిగ్నేట్ 4 Indians యాజ్ టెర్రరిస్ట్. పాకిస్తాన్ ఏం చేస్తుంది, 4 ఇండియన్స్ని టెర్రరిస్టుల కింద డెసిగ్నేట్ చేయండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రపోజల్ పెట్టింది. అయితే అదేమైంది, ఇట్ వాజ్ వీటోడ్ బై యుఎస్. వీటో అంటే అర్థం ఏంటి, పవర్ టు రిజెక్ట్. వీటో అంటే రిజెక్ట్ చేయడం. యుఎన్ఎస్సిలో మనకి 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు కదా, యుఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా అండ్ రష్యా. ఈ 5 కంట్రీస్ కూడా వీటో పవర్ ఉంది. వీటో పవర్తో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏ తీర్మానం చేయాలన్నా అందరూ ఒప్పుకోవాలి. ఒక్కరు వీటో చేసిన తీర్మానం వీగిపోతుంది. ఇండియాని పర్మనెంట్ మెంబర్గా చేయాలని మిగిలిన కంట్రీస్ అని సపోర్ట్ చేసినా చైనా ప్రతిసారి వీటో చేస్తుంది. చైనా వీటో చేస్తే మళ్ళీ మనకి పర్మనెంట్ మెంబర్షిప్ రాదు. అలాగే కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్కి వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళకి టెర్రరిస్ట్లుగా డెసిగ్నేట్ చేయండి అని చెప్తున్నా కొన్నిసార్లు చైనా మనం చెప్పేదానికి వీటో చేస్తుంది, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు అది అవ్వదు. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియన్స్ టెర్రరిస్ట్లుగా డెసిగ్నేట్ చేయమని యుఎన్ఎస్సీలో ప్రపోజల్ పెడితే యుఎస్ కేమ్ అంటే మన వైపు సపోర్ట్ వచ్చి వీటో చేసింది. సో అది కూడా తీర్మానం వీగిపోయింది. సో అది ఫెయిల్ అవ్వడం అనేది స్పీక్స్ టు ఇట్స్ ల్యాక్ ఆఫ్ క్రెడిబిలిటీ ఆన్ ద ఇష్యూ. సో పాకిస్తాన్కి ఈ విషయంలో క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ అంటే నమ్మకం. క్రెడిబిలిటీ అంటే ఏంటంటే, క్రెడిబిలిటీ అంటే మీకు తెలుసు కదా, ఎలా చెప్తాం, ఇట్ ఈస్ ఎ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, నమ్మదగిన. క్రెడిబిలిటీ అంటే నమ్మకం అనే సెన్స్ వస్తుంది మనకి.
క్రెడిబిలిటీ అంటే నాకు పదం తెలుగులో స్ట్రైక్ అవ్వట్లేదు కరెక్ట్గా. సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్. చాలా క్రెడిబిలిటీ ఉన్న ఆర్గనైజేషన్ అది, మంచి పేరున్న ఆర్గనైజేషన్, మంచి పేరు నమ్మకం, అంటే ఎన్నాళ్ళ నుంచో ప్రజల నమ్మకాన్ని చూరగొన్న ఆర్గనైజేషన్ అంటాం క్రెడిబిలిటీ ఉన్నది అని. అలాగే పాకిస్తాన్కి టెర్రరిస్టుల విషయంలో క్రెడిబిలిటీ లేదు, ఎందుకంటే వాళ్ళే టెర్రరిస్టులు పెంచి పోషిస్తున్నారు. సో ఈ విషయంలో వాళ్ళకి ఎలా క్రెడిబిలిటీ ఉంటుంది చెప్పండి? ఆ సెన్స్లో మీరు అర్థం చేసుకోండి. Pakistan is counting on its role in facilitating the Afghanistan peace deal by pushing Taliban leaders to participate in order to mitigate its troubles at the FATF, and with support from countries keen to conclude the Afghan deal, may even ensure a few more extensions for its government. కౌంటింగ్ ఆన్ అంటే రిలయింగ్ ఆన్, డిపెండ్ అవుతుంది అనమాట దీనిపైన. ఏ విషయంలో? ఆన్ ఇట్స్ రోల్ ఇన్ ఫెసిలిటేటింగ్ ఆఫ్ఘనిస్తాన్ పీస్ డీల్. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి నెలకొల్పడానికి పాకిస్తాన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. బై పుషింగ్ తాలిబాన్ లీడర్స్ టు పార్టిసిపేట్, ఆ ప్రాసెస్లో తాలిబాన్ లీడర్స్ పార్టిసిపేట్ చేసేలాగా పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు మిటిగేట్ ఇట్స్ ట్రబుల్స్ అట్ ది FATF. మిటిగేట్ అంటే తగ్గించుకోవడం, ఉపశమనం. మనకి ఒక పెయిన్ కానీ లేకపోతే నొప్పి కానీ ఇబ్బందులు కానీ మిటిగేట్ అయితే తగ్గడం అనమాట. ఇట్స్ ట్రబుల్స్ అట్ ది FATF అంటే మీకు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో పాకిస్తాన్కి ఉన్న ట్రబుల్స్ని తగ్గించుకోవడం కోసం మేము కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. రైట్. అండ్ ఆల్సో విత్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ కీన్ టు కంక్లూడ్ ది ఆఫ్ఘన్ డీల్ ఎలాగైనా కంక్లూడ్ అయిపోవాలి, ఎన్నాళ్ళు ఇక్కడ ప్రాబ్లం అని చెప్పి వేరే కంట్రీస్ కూడా కొన్ని ఎదురు చూస్తున్నాయి ఆ ఏరియాలో. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మే ఈవెన్ ఎన్ష్యూర్ ఎ ఫ్యూ మోర్ ఎక్స్టెన్షన్స్ ఫర్ ఇట్స్ గవర్నమెంట్. ఈ మనకి గ్రే లిస్ట్ విషయంలో వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చారు కదా, ఇంకో 3 నెలలకి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కూడా రావచ్చు, వీటిని చూపిస్తూ వేరే వాళ్ళ సపోర్ట్తో అని అర్థం అనమాట. Eventually, given the rigorous FATF action plan and the combined pressure of countries in the group, Pakistan would do well to realize that only clear and consistent actions would free it from commitments at the FATF. In any case, giving a free rein to terror groups cannot be in its own interest. చూడండి, eventually, చివరగా given the rigorous FATF action plan, రిగరస్ అంటే సీరియస్, సివియర్ అని అర్థం అనమాట. చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఉండేదని రిగరస్ అంటాం. రిగరస్ ట్రైనింగ్ షెడ్యూల్ అని అనుకోండి, గ్యాప్ లేదు, పక్కాగా ఫాలో అవ్వాలి, రిగరస్గా ఫాలో అవ్వాలి, సివియర్గా ఉంటుంది, సీరియస్గా ఉంటుంది. అండ్ ది కంబైన్డ్ ప్రెజర్ ఆఫ్ కంట్రీస్ ఇన్ ద గ్రూప్, ఆ గ్రూప్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ప్రెజర్ పెడుతున్నాయి పాకిస్తాన్ మీద, మీరు ఈ యాక్షన్ ప్లాన్ని ఫినిష్ చేయాలని. పాకిస్తాన్ వుడ్ డూ వెల్ టు రియలైజ్ దట్ ఓన్లీ క్లియర్ అండ్ కన్సిస్టెంట్ యాక్షన్స్ వుడ్ ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద కమిట్మెంట్స్. క్లియర్గా, కన్సిస్టెంట్గా, ఒకసారి ఏదో ఆ టైంకి చేసేసి తర్వాత ఆపేసేలా కాకుండా కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి మార్క్స్ చూడండి, ఒకరోజు మీకు 30 వచ్చాయి, ఇంకో రోజు 9 వచ్చాయి, ఇంకో రోజు 50 వచ్చాయి. దెన్ దెర్ ఈస్ ఎ క్లియర్ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ స్కోర్స్. ఇఫ్ యూ గెట్ 35, 34, 37, దెన్ యువర్ కన్సిస్టెంట్ ఎట్ సమ్ రేంజ్. అది బాగా అవ్వచ్చు, బాగాలేక అవ్వచ్చు, బట్ అట్ సమ్ రేంజ్లో మీరు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ మీకు వస్తుంది. సో కన్సిస్టెంట్గా, క్లియర్గా ఉన్న యాక్షన్స్ అనేవి చేస్తే తప్పితే ఆ కమిట్మెంట్ నుంచి మీరు బయటపడలేరు. పాకిస్తాన్ అనేది బయటపడలేదు అనే విషయం పాకిస్తాన్ తెలుసుకుంటే మంచిది. వుడ్ డూ వెల్ టు రియలైజ్ అంటే తెలుసుకుంటే మంచిది అని అర్థం. ఇన్ ఎనీ కేస్, గివింగ్ ఏ ఫ్రీ రీన్ అర్థం ఏంటి? గివింగ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చేయడం. ఎవరికి? టు టెర్రర్ గ్రూప్స్ కెనాట్ బీ ఇన్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. టెర్రర్ గ్రూప్స్కి విపరీతమైన స్వేచ్ఛను ఇవ్వడం అనేది తన ప్రయోజనాలనే దెబ్బతీస్తుంది. ఇక్కడ మనం కరాచీలో వాటిల్లో కూడా ఎప్పుడు పడినప్పుడు బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం. వాటిని పెంచి పోషిస్తుంటే తనకు కూడా అది నష్టమే. దట్స్ ది పాయింట్. ఐ హోప్ ఐ మేడ్ సమ్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.